నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని సోనారి సబ్ స్టేషన్ను గ్రామస్తులు ముట్టడించారు. తమకు కరెంటు కోతలు విధిస్తూ తమ గ్రామ సబ్ స్టేషన్ నుంచి వేరే గ్రామాలకు విద్యుత్ను సరఫరా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సబ్ స్టేషన్ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. సబ్ స్టేషన్ ఏర్పాటుకు గతంలో 20 సంవత్సరాల క్రితం భూమిని ఇచ్చి ఇప్పుడు చీకటిలో కాలం వెళ్లదీసే దుస్థితిని అధికారులు కల్పించారని గ్రామస్తులు ఆరోపించారు. ఇక వేరే గ్రామాల కోసం తమ గ్రామంలో కరెంటు కోతలు విధించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కరెంటు కోతలతో విసిగి వేసారిపోయామని అన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి 24 గంటల నాణ్యమైన విద్యుత్తు అందించాలని కోరారు. లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సోనారి గ్రామంలో గత 6 నెలలు తొలగించి వేరే కాంబాలు వేసారు. దీన్ని వెంటనే తీసేసి మా లైన్ మాకు పునరుద్ధరించాలి. సోనారి గ్రామంలో గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ సబ్ స్టేషన్ ఉంది. ఉన్నప్పటికీ మా గ్రామంలో మాకు సింగిల్ ఫేస్ ఉండే 6 నెలల నుంచి సింగిల్ ఫేస్ ని తొలగించడం జరిగింది. తొలగించేసి వేరే నిగ్వా ఫీడర్ కలపడం జరిగింది. దానికి సంబంధించిన కాంబులు కూడా మై ఉండే ఆ కాంబుల యొక్క వైర్లు కూడా తొలగించేసి పక్కకు పెట్టేసి సిరిపల్లి ఫీడర్ కు వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇది అన్యాయం. కాబట్టి మా గ్రామానికి మాకు రావాల్సింది సింగిల్ ఫేస్ ఏ విధంగా ఉండనో ఆ విధంగా సింగిల్ ఫేస్ 3 ఫేస్ మాకు కరెంటు సప్లై చేయాలని ఏఈ గారికి డిఈ గారికి మేము కోరుకోవడం జరుగుతున్నది. ఈరోజు సోనారి గ్రామంలోని 33 కేవీ సబ్ స్టేషన్ మాకు ఇంతకుముందు గత 20 సంవత్సరాల నుంచి మాకు సబ్ స్టేషన్ అయిన నుంచి మాకు సోనారి గ్రామానికి సపరేట్గా సింగిల్ ఫేజ్ లైను 24 గంటలు 3 ఫేజ్ వాటర్ సప్లై గ్రామానికి 3 ఫేజ్ లైను కంటిన్యూగా ఉండేది. మాకు ఇప్పుడు గత ఒక 2-3 నెలల నుంచి మొత్తం కరెంటు పోతున్నది. దీనికి మా సోనారి గ్రామం ఏదైతే మాకు ఫస్ట్ సబ్ స్టేషన్ ఓపెన్ అయినప్పుడు మా సోనారి ఫీడరు మాకు సపరేట్ ఉండేది. దాన్ని ఇప్పుడు తీసేసి ఈ అధికారులు ఎవరితో కుమ్ముకైనరో మా సోనారి పేరు ఫీడర్ తీసేసి దాన్ని పల్సిగా మార్చిండ్రు. దీనికి కారకులైన అధికారులను వెంటనే వారికి తగిన బుద్ధి చెప్పాలా. ఇటువంటి మాకు చాలా ప్రాబ్లం అవుతున్నాయి. ఎందుకంటే మేము గతంలో మాకు ఇక్కడ సబ్ స్టేషన్ కొరకు ల్యాండ్ కొరకు మేము పైసలు డొనేట్ చేసి మా సోనారి కొరకు ల్యాండ్ మేము సబ్ స్టేషన్ చేయించడం జరిగింది. ఇప్పుడు మాకు కరెంట్ ఉండలేదు. దీని విషయమై మేము ఈరోజు ఇక్కడ